క్రీస్తు నామమున మా ప్రియులందరికీ శుభము సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము ఈ రీతిగా వ్రాయబడి ఉంది. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు తన యొద్దకు వచ్చిన వారితో, తన మాటలు వినాలని అనుకున్న వారితో, తనను వెంబడించాలని ఆశిస్తున్న వారితో, ఇదిగో ఇక్కడ వ్రాయబడినటువంటి, ఇక్కడ మాట్లాడబడినటువంటి విన్నటువంటి మాటను యేసు ప్రభు వారితో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఏమంటూ ఉన్నారు? మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని యేసు అనేక మంది జన సమూహముల ముందు ఈ మాట మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా బోధించిన యేసు ప్రభు జీవితంలో ఒకరోజు ఆయన ఏదైతే బోధించారో ఆ అనుభవంలోనికి ఆయన వెళ్ళారు. అర్థమవుతుందా? మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని తన దగ్గరకు వచ్చిన వారికి బోధించారు యేసు ప్రభు. ఏదైతే బోధించారో ఆ బోధ యేసు ప్రభు జీవితంలో ఒకరోజు ఎదురైంది. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము, అంతకు ముందు ఉన్నటువంటి వచనాలను కనుక మనం చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు బోధించినటువంటి ఆ బోధ ఈరోజు ఆయన జీవితంలో క్రియారూపంలో కనబడడం మనం చూస్తున్నాం. హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు కదా, హింసించేవారు ఉంటారు అని చెప్పారు కదా. ఇప్పుడు ఆ హింసించేవారు ప్రభు అయిన యేసును హింసించడం ప్రారంభించారు. ఘోరమైన అవమానాల గుండా యేసు ప్రభు వెళ్ళవలసి వచ్చింది వారు హింసించడం వలన. అనేకమైనటువంటి ఘోరమైన గాయాలు చేశారు యేసు ప్రభు, అపహాస్యము చేశారు, భారభరితమైనటువంటి సిలువ వేసి, ఆయనను సిలువకు వేసి కాళ్ళలో చేతులలో మేకులు వేసి కొట్టారు. తలపై ముండ్ల కిరీటము పెట్టడం జరిగింది. ఆయన శరీరం అంతా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నాగటి చాల వలె దున్నబడింది. ఆయన యొక్క శరీరము చీల్చబడి, ఆయన శరీరం లోపల ఉన్నటువంటి మాంసము బయటికి కనిపిస్తూ ఉంది. ఆయన శరీరంలోని నరాలు అన్నీ కూడా చిరిగిపోయి, తెగిపోయి, ఆ రక్త నాళాల నుంచి బయటికి రక్తము చిమ్ముతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు అయిన యేసు ఏం చేశారు? ఈ విధంగా తనను హింసిస్తున్న వారిని ప్రభువు క్షమించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షమించడం అంటే ఏంటి? యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనములో ఒక సందర్భమును మనం చూస్తాం. ఆ మొదటి నుండి ఉన్న వచనాలను కనుక మనం ఆలోచన చేస్తే, తరచుగా పాపము చేసుకుంటూ, తప్పులు చేసుకుంటూ జీవిస్తున్న ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు ఆమెను క్షమించారు. అంటే దీని అర్థం ఏంటి? పర్వాలేదు, నువ్వు ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా నేను ఈ రీతిగా క్షమిస్తూనే ఉంటాను అని చెప్పడమా దీని అర్థము? ప్రభు క్షమించడం అంటే నేను చేసిన పాపాలకు నాకు శిక్ష లేదు, ప్రభు నన్ను క్షమించారు గనుక మరలా నేను ఎన్ని తప్పులైనా చేయొచ్చు అనా దాని అర్థము? కాదు. ప్రభు అయిన యేసు క్షమించడంలో ఉన్న ఉద్దేశాన్ని చెప్పారు. ఇక్కడ ఏమన్నారైనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనును నిన్ను శిక్ష విధించను, నేనును నీకు శిక్ష విధించను, ఇక వెళ్ళి మరలా ఇంతకు ముందు చేస్తూ వచ్చిన పాపాలు ఇక చెయ్యకము అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. క్షమించడం అంటే అర్థము, ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పు చేస్తున్న వారిని మరలా రేపటము కాదు.
తప్పు చేస్తున్న వారి తప్పులను నివారించడము, క్షమించడం అంటే ఆ రోజు నుంచి అంతకు మునుపు ఆమె చేస్తూ వస్తున్న పాపాలను ఆ రోజు నుంచి ఆమె చేయడము మానింది. ఇది క్షమాపణ యొక్క ఉద్దేశము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలసీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనములో వ్రాయబడిన మాట మనం చూస్తాం. ప్రభువు మిమ్మును క్షమించినలాగున, ప్రభు అంటూ ఉన్నారు, దైవజనుడు పౌలు అంటున్నాడు, సంఘముతో మాట్లాడుతున్నాడు, ప్రభువు మిమ్మల్ని క్షమించాడు కదా, మీరు కూడా అలాగున ఒకరినొకరు క్షమించండి అన్నాడు. ప్రభువు క్షమింపక మునుపు మీరు ఘోరమైన దుష్టత్వంలో ఉన్నారు, అవును కదా. ప్రభువు దగ్గరకు మీరు రాకముందు, ప్రభువుని తెలుసుకోకముందు, ప్రభువు సహవాసాన్ని మీరు రుచి చూడక ముందు మీరు ఇష్టానుసారంగా జీవించారా లేదా? అవును కదా. ఈరోజు ఆ ఇష్టానుసారమైన జీవితం మీలో ఉందా? లేదు. ఎందుకు లేదు? ప్రభువు క్షమించారు గనుక ఆ క్షమాపణ మీ పాపాలను ప్రోత్సహించలేదు, కానీ ఆ క్షమాపణ మీరు మీ జీవితాన్ని సరిచేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఆ క్షమాపణ మీకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఘోరమైనటువంటి పాపాలు చేసిన వారిని, నేరాలు చేసిన వారిని కూడా కదా క్షమాభిక్ష పెడుతుంది కదా దేశము. గౌరవనీయులైనటువంటి రాష్ట్రపతి గారు, అవునా కాదా? ఎందుకు క్షమాభిక్ష పెడుతూ ఉన్నారు? క్షమాపణ పాపాలు చేస్తూ, తప్పులు చేస్తూ వచ్చిన వ్యక్తి యొక్క జీవితానికి మార్గమును చూపిస్తుంది, మార్పును తీసుకొని వస్తుంది. ఈరోజు చాలా మంది ఇలా క్షమించుకుంటూ వెళితే, చేతులు ముడుచుకొని కూర్చుంటే, శత్రువు ప్రతిరోజు కొట్టడమే కాదు, పురుషులైన వారిని చంపుతారు, స్త్రీలైన వారిని బలత్కరిస్తారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షమాపణ ఒక వ్యక్తి జీవితాన్ని చెడు నుండి పరిశుద్ధతలోనికి నడిపించేది అని చెప్పి ప్రభు చెబుతూ ఉన్నారు. బైబిల్ సెలవిస్తుంది. చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయము 21వ వచనం. శత్రువును కీడు వలన జయించవద్దు అంటున్నాడు దేవుడు. శత్రువు నీకు కీడు చేస్తే, కీడు చేసి నిన్ను జయిస్తే, నీవు కూడా అదే మాదిరిని తీసుకోకు. ఆ వ్యక్తికి నీవు కూడా కీడు చేసి జయాన్ని పొందుకోవద్దు అంటూ ఉన్నాడు. మేలు చేసి కీడును జయించు అంటున్నాడు. మేలు చేసి కీడును జయించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకమంతా కీడుకు ప్రతి కీడు చేసి జయాన్ని పొందుతుంది. ఎంతకాలం అలా లోకమంతా నీకు శత్రువులుగా మారిపోతున్నారు కదా. ఎంతకాలం బ్రతుకుతావు ఈ లోకమందు? ఏదో ఒక రోజు ఈ లోకంలో మీ జీవితం ముగించబడాలి కదా. ప్రభు అయిన యేసు ఈ భూలోక సంబంధమైన జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ విషయాలు చెప్పడం లేదు. ప్రభు అయిన యేసు అసలు ఈ లోకానికి వచ్చింది, ఆయన బోధించింది పరలోక సంబంధాన్ని విషయమైన, పరలోకానికి సంబంధించిన విషయాలను బోధించారు ఆయన. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు శత్రువులను క్షమించడం వలన ఏం జరిగింది? ఒక రోజున వారి మధ్య దైవజనుడైన పేతురు నిలవబడి, మీరు ఇదిగో ఈ విధంగా ఒక మంచి వ్యక్తిని కీడు చేసి జయించారు అని వారికి బోధించినప్పుడు వారు ఏమంటున్నారో తెలుసా? హృదయములో నొచ్చుకొని, హృదయములో పొడవబడి, కఠిన హృదయము కరిగిపోయి ప్రభు పాదాల దగ్గర సాష్టాంగపడ్డారు. తాత్కాలికమైన విజయం ఒకవేళ కీడు చేత నీకు అందించబడుతుందేమో, కానీ శాశ్వత కాలము నీకు కీడు ఉండబోతుంది. కానీ తాత్కాలికమైన అపజయము నీవు పొందుకుంటావేమో, కానీ నీవు క్షమించడం ద్వారా శాశ్వతమైనటువంటి మహిమలోకాన్ని నీవు, నేను, మనము స్వతంత్రించుకోగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఎవరైనా కీడు చేస్తే ప్రభు అయిన యేసు చెబుతూ ఉన్న మాట, చట్టాలున్నాయి, చట్టం నీ చేతిలోనికి తీసుకోవద్దు, ప్రతి కీడు చేసేదనని అనుకోవద్దు అన్నాడు దేవుడు. దేవుడున్నాడు, ఆయనకు అప్పగించు.
నీ మధ్యలో న్యాయాధిపతులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, చట్టం ఉంది, వారికి విషయాన్ని తెలియజేయి. అపోస్తలుడైన పౌలు తనను శిక్షిస్తున్న వారిని తిరిగి శిక్షించలేదు, కానీ ఆయన న్యాయస్థానాల మీద, అధికారుల మీద నమ్మకముతో ఈ విధంగా శిక్ష విధించకుండా, అధికారులు లేకుండా, న్యాయం విచారించకుండా నన్ను మీరు శిక్షిస్తున్నారు అని చెప్పినప్పుడు శిక్షిస్తున్న వారు భయపడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేతులు ముడుచుకొని కూర్చోమనలేదు శిక్షించే వారిని చూస్తూ. చట్టపరంగా వెళ్ళొచ్చు మనం, అదే సమయంలో వారిని క్షమించే మనస్సు మనం కలిగి ఉండాలి. వారి వలె మనం స్పందించొద్దు అనేది దేవుని బోధ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలను మన జీవితానికి అన్వయించుకుందాం. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థించండి అని చెప్పిన ప్రభువు అది క్రియలలో చూపించి హింసిస్తున్న అనేకులను ఆయన సంపాదించుకున్నాడు. మేలు చేసి కీడు చేస్తున్న వారిని జయించాడు, వారిని సంపాదించుకున్నాడు. సిలువలో ఉండి ప్రభు అయిన యేసు మన మేలు కోరి కదా ఈ మాట చెప్పారు ఆయన. ఏమైనా దేవుని బిడ్డలారా, మనం ఈ మాటను మాదిరిగా తీసుకొని మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళదాం. ఇంకా ఈ మాటలో అనేక విషయాలు, ఆధ్యాత్మికమైనటువంటి సందేశాలు ఉన్నాయి. మొదటి మాటలో ప్రభు చిత్తమైతే ఈ మొదటి మాటలోనే ఇంకా అనేక విషయాలను మనము మునుముందు కాలంలో తెలుసుకుందాం. ఈ మాటలు దేవుడు మన జీవితానికి ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఆమెన్.